నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. టీడీపీ జనసేన పార్టీలు బీసీ సభల పేరుతో తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని అనకాపల్లి ఎంపీ సత్యవతి అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో 25 మంది కేబినెట్ మంత్రులతో 17 మంది బీసీ ఎస్టీ మంత్రులున్నారని అన్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన ముత్యాల నాయుడుకి పంచాయతీరాజ్ శాఖ ఇచ్చారని చెప్పారు. ఒక బీసీ సభను పెట్టి ప్రతిపక్షాలంతా కూడా ఏవో మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మరి గతంలో 2014 నుంచి 19 వరకు ప్రజలు అవకాశం ఇచ్చారు. మరి బీసీలకి ఏం న్యాయం చేయడం జరిగింది? ఈరోజు మన ప్రభుత్వంలో 25 మంది క్యాబినెట్ మంత్రులు ఉంటే అందులో 17 మంది బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన వారికి మంత్రులుగా అవకాశం ఇచ్చారు. మనం అందరూ కూడా బస్సు యాత్రలు కూడా బీసీ మంత్రులతోనే మనం వాళ్ళని డైరెక్ట్గా వాళ్ళే వేదిక మీద వచ్చి ఇంత చక్కగా ప్రభుత్వం అవకాశం ఇచ్చిందని, ఒక రాజ్యాధికారం ఇచ్చింది అని చెప్పి ఉప ముఖ్యమంత్రి మన జిల్లాకే ఇచ్చారు. డిప్యూటీ సీఎంగా మరి మనకి బూడి ముత్యాల నాయుడు గారిని, చాలా ఇంపార్టెంట్ శాఖ పంచాయతీరాజ్ శాఖ కూడా మరి ముత్యాల నాయుడు గారికి ఇవ్వటం మరిది బీసీలకు ఇచ్చిన అవకాశం కాదా అని. అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన మహిళలకు జనరల్ కేటగిరీ కూడా 50% రిజర్వేషన్స్ ఈరోజు మరి నామినేటెడ్ పదవుల్లో కానీ నామినేటెడ్ పోస్టుల్లో కానీ ఇచ్చిన మాట ప్రకారం బీసీలకి వాళ్ళ రాజ్యాంగం కల్పించిన దానికంటే మిన్నగా కూడా మనకి ఆంధ్ర రాష్ట్రంలో బీసీలకి వాళ్ళ అధికారం ఇవ్వటం మనందరూ కూడా చూస్తూ ఉన్నాము. ఇంకా ఆర్థిక అభివృద్ధి గురించి మాట్లాడుకుందాం. ఇవాళ మన ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఈ నవరత్నాల్లో ఏ కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా మెజారిటీ 90% కంటే ఎక్కువ బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకి చెందిన వారికే ఆ పథకాలన్నీ కూడా వర్తిస్తున్నాయనేది ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయం. ఇప్పుడు వైఎస్ఆర్ చేయూత కానీ, మరి ఆసరా కానీ, సున్నా వడ్డీ కానీ, మరి అమ్మఒడి కానీ, ఇవన్నీ కూడా వాళ్ళే ఒక కట్ ఆఫ్ పెట్టిన మన ఇన్కమ్ గ్రూప్ కానీ లో ఇన్కమ్ గ్రూప్ అంతా కూడా మెజారిటీ బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకే అవన్నీ కూడా చెందుతూ ఉన్నాయి. అదేవిధంగా మరి రేపు మనకి చేయూత ప్రోగ్రాము 4వ విడత లాంచ్ చేస్తున్నారు. మరి చేయూత ప్రోగ్రాం ఎవరికి? 45 సంవత్సరాలు దాటినటువంటి 45 నుంచి 60 సంవత్సరాలు మధ్య ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన మహిళలకు మరి వారందరికీ కూడా సంవత్సరానికి 18,750 రూపాయల చొప్పున 4 సంవత్సరాలు వరుసగా 75,000 రూపాయల ఆర్థిక సాయం ఇచ్చి వారికి ఆర్థిక సహాయం ఇస్తూ వారు చిరు వ్యాపారాలు చేసుకోవాలనంటే వాళ్ళకి వివిధ సంస్థలు, దిగ్గజ పారిశ్రామిక సంస్థలతో వాళ్ళకి ఒప్పందం కూడా చేసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. అంటే ఒక పాడి పరిశ్రమ పెట్టుకుంటే అమూల్ లాంటి పాడి పరిశ్రమల వాళ్ళతో వాళ్ళకి టైఅప్ చేసి వాళ్ళకి ఎక్కువ ధర చెల్లించి వాళ్ళు ఆ ఉత్పత్తుల్ని కొనేలాగా వాళ్ళొక పరిశ్రమ పెడితే, అదేవిధంగా ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ కానీ అట్లా వివిధ రకాల దిగ్గజ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి నేను ఈ వ్యాపారం చేసుకుంటాను, ప్రభుత్వం నాకు ఈ ఆర్థిక ఆసరా ఇచ్చింది. అట్లా ఒక మహిళకి 4 సంవత్సరాలు వచ్చింది. గత ఏడాది 18,750 వస్తే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా అంత వచ్చింది. వాళ్ళకి 75,000 సహాయంతో వాళ్ళ ఆర్థికంగా ఎదగడానికి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఒక రూపకల్పన చేశారు.